సెలబ్రేషన్స్ కి దిగింది. సో ఎస్ ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ మంత్రి ఐసీసీకి క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా అధ్యక్షుడిగా ఉన్నాడట మొహసిన్ నఖ్వీ. సో వాడి చేతుల మీదుగా మేం కప్పు తీసుకోవడం ఏంటి, ఓ పాకిస్తానీ ఓడించి మళ్ళీ వారి చేతుల మీద కప్పు తీసుకోవడం ఏంటని చెప్పి కప్పు నిరాకరించారు. ఇక్కడ చూడండి అద్భుతమైన విజువల్స్. సో ట్రోఫీ లేదు కానీ ట్రోఫీ తన చేతిలో ఉన్నట్టుగా సూర్యకుమార్ యాదవ్ మెల్లగా తన టీం మెంబర్స్ దగ్గర నడుచుకుంటూ రావడం, ఆ తర్వాత అందరూ కలిసి ట్రోఫీ పైకి ఎత్తినట్టుగా వారు అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చూడండి. ఇక్కడ ఎస్ సూర్యకుమార్ యాదవ్ వస్తున్నారు, ట్రోఫీ తీసుకొని వచ్చినట్టుగానే ఆయన నడుచుకుంటూ వస్తున్నారు. అక్కడ రాగానే ఒకసారిగా అంతా కలిసి ట్రోఫీ ఎత్తినట్టుగానే సెలబ్రేషన్స్ జరిగాయి. సో నిజంగానే పాకిస్తాన్ కి ఓడించి చెంపచెల్లం అనిపించడమే కాదు, ఇటువంటి సైన్స్ తో కూడా, ఇటువంటి యాక్షన్స్ తో కూడా మీకే వచ్చా యాక్షన్లు, మీకే వచ్చా సిగ్నల్స్, మీకే వచ్చా ఇటువంటి గెస్చర్స్, మాకు కూడా వచ్చు. మీ మొహం మీద చెంపచెల్లు అనిపించేలా చెప్పుతో కొట్టినట్టుగా భారత ఆటగాళ్లు సమాధానం ఇచ్చారు. ఒకసారి సెలబ్రేషన్స్ వీడియోస్ చూద్దాం. రైట్, చూస్తున్నారు కదా వీడియోస్ లో. ఇదొక్కటే కాదు, ప్రతి ఒక్కరు కూడా ట్రోఫీ లేకుండానే ఫోటోలు దిగారు. ట్రోఫీ ఎత్తుకున్నట్టుగా, ట్రోఫీ చేతిలో ఉన్నట్టుగా ఆ రకంగా ఫోటోలు దిగారు, కానీ ట్రోఫీ మాత్రం ముట్టుకోలేదు. కారణం పాకిస్తాన్ మంత్రి మొహసిన్ నఖ్వీ ఐసీసీ క్రికెట్ కౌన్సిల్కి వాడు అధ్యక్షుడిగా ఉన్నాడట. సో వాడిస్తే మేం తీసుకోవడం ఏంటి, పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి మళ్ళీ వాడి చేతుల మీద ఎస్ ఇక్కడ కనిపిస్తున్నా చూడండి, వీడే ఆ మొహసిన్ నఖ్వీ వాడే. ఐసీసీ ఇప్పుడు అధ్యక్షుడిగా ఉంది వీడే, పాక్ ఫెడరల్ మంత్రిగా ఉన్నాడట. సో వీడి చేతిలో నుంచి కప్ తీసుకోవడం మనకు ఇష్టం లేకనే మన భారత ఆటగాళ్లు ఆ కప్ నిరాకరించారు, ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఇన్ఫాక్ట్ మాట్లాడుతూ కూడా, నాకు తెలిసి క్రికెట్ చరిత్రలో ఎన్నడూ కూడా ఇటువంటి విధంగా కని విని ఎరగని రీతిలో విజయం సాధించి ఆ తర్వాత ట్రోఫీ లేకుండానే సంబరాలు జరుపుకున్నారు, ట్రోఫీని నిరాకరించారు, ట్రోఫీని అక్కడ గ్రౌండ్లో కూడా కనిపించకుండా తీసుకువెళ్లారు. సో ఎప్పుడైతే టీమిండియా ట్రోఫీ నిరాకరించిందో ఆ ట్రోఫీని వెనక్కి తీసుకువెళ్ళింది ఐసీసీ. సో ఆ తర్వాత ట్రోఫీ ఇవ్వకుండానే సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ తర్వాత 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఆటగాళ్ళు సిబ్బందికి డబ్బుల్ని ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెజెంటర్ ప్రకటించారు, ట్రోఫీని నిరాకరించినట్టుగా అనౌన్స్ చేశారు స్టేడియంలోనే. ఒక్కసారిగా ఈ యొక్క గెస్చర్, ఈ యొక్క సెలబ్రేషన్స్ కూడా నిజంగా భారతీయ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ భారతీయ క్రికెటర్లు మొత్తం కూడా కీర్తి ప్రతిష్టలను తెచ్చుకున్నారు, భారతదేశానికి కూడా కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక పాకిస్తాన్ని ఓడగొట్టి పాకిస్తాన్ మొహసిన్ నఖ్వీ నుంచి మనం కప్పు తీసుకోవడం ఏంటి. సో మీ అభిప్రాయం ఏంటి మ్యాచ్ పైన కామెంట్ చేయండి, మనం సరదాగా మీ కామెంట్స్ చదువుతాను. సో ఇక్కడ మీ కామెంట్ చేస్తే మీ కామెంట్స్ పైన నేను రెస్పాండ్ అవుతాను, లేదా మీరు నన్ను మ్యాచ్ పైన నాతో కూడా మాట్లాడాలనుకుంటే ప్లీజ్ ఒకసారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. సో నిన్న మ్యాచ్ పైన మీరు నాతో వ్యూస్ షేర్ చేసుకోవాలి, మీ యొక్క ఎగ్జైట్మెంట్ని, మీ యొక్క విషెస్ని, మీకున్నటువంటి ఆ పండగ వాతావరణం నాకు షేర్ చేసుకోవాలనుకుంటే, ఆర్టీవీతో మీరు మాట్లాడాలనుకుంటే మీరు కింద కనబడుతున్న నెంబర్స్ కూడా మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి టీమిండియా ఉత్కంఠ పోర్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే, నిన్న ఇదే సమయానికి ఎగ్జాక్ట్గా 24 గంటల ముందు ఎవరు గెలవబోతున్నారు, ఎటువంటి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, భారత క్రికెటర్ల యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, పాక్ క్రికెటర్ల యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని చెప్పి చాలా క్లుప్తంగా నేను ఒక వివరణాత్మకమైనటువంటి ఒక వార్తని మీకు ఇదే సమయానికి ఇచ్చే ప్రయత్నం చేశాను. అప్పుడు చాలామంది కూడా పిచ్చి కామెంట్లు చేశారు, ఈసారి ఇండియాకి కప్పు డౌటే అన్నారు. దాంట్లో కొందరు పోల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ 7% అంటే 7% మంది ఈసారి పాకిస్తాన్ గెలుస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు రండి మీరంతా, ఇప్పుడు పెట్టండి కామెంట్స్, ఇప్పుడు చేయండి ఫోన్స్. ఇప్పుడు ఇక్కడ ఇండియా ట్రోఫీ వదలడం కరెక్టేనా అనే దాంట్లో కూడా ఎస్ అని చెప్పి 88% అని చెప్తుంటే నో అని 12% అని చెప్పారు. మరి మీకు ఎందుకు కారణం అర్థమైందా కాలేదు నాకు తెలియదు, కానీ నేను మళ్ళీ మీకు నో అని చెప్పేటువంటి వారికి ఆ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఐసీసీ అధ్యక్షుడిగా మొహసిన్ నఖ్వీ, అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయనకి దగ్గర నుంచి ఇప్పుడు ఈ కప్పుని అందుకోవడం ఇష్టం లేకనే వారంతా కూడా ఈ కప్పుని నిరాకరించినట్టు తెలుస్తోంది. సో ఆసియా కప్
క్రికెట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి మౌసిన్ నక్వీ నుంచి ఈ కప్ తీసుకోవడం ఇష్టం లేదు. కప్పు గెలిచి వాడి దగ్గర నుంచి మనం కప్ తీసుకోవడం ఏంటి? పాకిస్తాన్పై గెలిచి పాకిస్తానీ దగ్గర నుంచి మనం కప్ తీసుకోవడం ఏంటి? అందుకే ఈ కప్ని నిరాకరించారు, కప్ని పక్కన పెట్టేశారు. ఆ ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒకసారి మళ్ళీ మీరు ఆ సెలబ్రేషన్ సంబంధించి ఆ వీడియోస్లో ఆ ఫొటోస్లో చూస్తే అర్థమవుతుంది. ట్రోఫీ లేకుండానే సెలబ్రేట్ చేసుకోవడాన్ని చాలా అద్భుతమైనటువంటి ఆ రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇండియన్స్ మొత్తం కూడా తలెత్తుకొని గర్వంగా మేరా భారత్ మహాన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అనే రకంగా అందరూ కూడా తలెత్తుకొని మాట్లాడే విధంగా చేశారు మన భారత ఆటగాళ్ళు. సో ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ చెప్తున్న మాటలు ఏంటంటే 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వచ్చింది, అదంతా సిబ్బందికి ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ యాదవ్. వ్యక్తిగతంగా ఆయన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని కూడా ఇండియన్ ఆర్మీకి ఇచ్చేశాడు. దాట్స్ ఇండియా, దాట్స్ ఎ పవర్ ఆఫ్ ఇండియా పవర్. అది భారతదేశం గురించి అవాక్కులు చవాకులు పేల్చేటువంటి ఇతర దేశాలు ఏవైనా కూడా నోర్లు మూసుకోండి, నోర్లను కట్టేసుకోండి, లేదనంటే అంతకంతకు సమాధానం తప్పదు. ఇక్కడ మోడీ ట్వీట్ మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ఆన్ ద గేమ్ ఫీల్డ్, అవుట్కమ్ ఇస్ ద సేమ్, ఇండియా విన్స్, కంగ్రాట్స్ టు అవర్ క్రికెటర్స్ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆపరేషన్ సింధూర్, ఎస్ ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ టు బి హైదరాబాదీ టూ. ఎందుకంటే మన తెలుగు ఆటగాడు తిలక్ వర్మ, తిలక్ అండ్ సింధూర్ అవి దాదాపుగా 2 పర్యాయ పదాలని చెప్పాలి. సో తిలక్ వర్మ ఆపరేషన్ సింధూర్లో మన భారత ఆర్మీ ఇచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి తెగింపు ధైర్యాన్ని నిన్న దుబాయ్ వేదికగా ఆ స్టేడియంలో ఇచ్చాడు. ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేశాడు, పాకిస్తాన్ని పేల్చేశాడు, పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు. ఇఫ్ నాట్ తిలక్ వర్మ, నిన్న మ్యాచ్ కొంత కష్టంగా ఉండేది. సో ఆపరేషన్ సింధూర్ని తిలక్ వర్మ అద్భుతంగా చూపించగలిగాడు. ఇక మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే మీరంతా కూడా అద్భుతమైన మ్యాచ్ని చూశారు. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే, ఆర్టీవీతో మీ వ్యూస్ని షేర్ చేసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి ఆ నెంబర్స్కి కాల్ చేయండి, మీరు నాతో వ్యూస్ని షేర్ చేసుకోవచ్చు. సో ట్రోఫీ లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం ఏ టీం అయినా ఏ మ్యాచెస్ అయినా కూడా ఇంతటి స్థాయిలో ట్రోఫీ లేకుండా సెలబ్రేషన్ జరగలేదు. ట్రోఫీ ఉన్నా కూడా ఈ స్థాయిలో సెలబ్రేషన్ జరిగేవో లేవో తెలియదు. కానీ చూడండి, ఇక్కడ అభిమానులంతా కూడా సూర్యకుమార్ యాదవ్ ఆయన చేతిలో కప్పుని పెట్టేశారు. ఇందాక ఇక్కడ చూడండి, అవన్నీ కప్పు లేకుండా ఫొటోస్, ట్రోఫీ లేదు వాళ్ళ చేతిలో. అటు తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ చేతిలో ట్రోఫీ లేదు, బట్ అభిమానులే గ్రాఫిక్స్లో ఆ ట్రోఫీని అమర్చారు. ఏషియా కప్ 2025 చూస్తున్నారు కదా, ఈ ట్రోఫీని అభిమానులే అమర్చారు. మరోవైపు పైన చూడండి, ఆ ఫోటోలో సూర్యకుమార్ యాదవ్ చేతిలో కప్పు లేదు, కింద కూడా ఆ కప్పు లేదు. నెక్స్ట్ మీకు ఇవే చూపిస్తాను, సూర్యకుమార్ యాదవ్ చేతిలో కప్పు ఉంది. సో అక్కడ